హైదరాబాద్ మెట్రోకి సంబంధించి కీలక అడుగు ముందుకు పడింది. మెట్రో రెండో దశ పనులు అతి త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. వీటికి సంబంధించిన డీపీఆర్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవలే మెట్రో సెకండ్ ఫేజ్ డీపీఆర్ల తయారీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మెట్రో ఎంటీ, కారిడార్ల అలైన్మెంట్తో పాటు కీలక అంశాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో గతంలో నిర్ణయించిన ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరాంఘర్ బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రో లైన్ను ఖరారు చేసింది. వివిధ ప్రత్యామ్నాయాల గురించి లోతైన చర్చల తర్వాత మెట్రో రెండో దశ కారిడార్ల డీపీఆర్లను ఆమోదం తెలపనుంది. మొత్తం 6 కారిడార్లతో మెట్రో సెకండ్ ఫేజ్ ఉండనుంది. కారిడార్ 4 నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు దాదాపు 36.6 కిలోమీటర్ల పొడవు. ఎల్బీ నగర్, ఖర్మన్ ఘాట్, ఓవైసీ హాస్పిటల్, డిఆర్డీఓ, చంద్రాయన్ గుట్, మైలార్దేవ్పల్లి, ఆరంఘర్, న్యూ హైకోర్ట్, శంషాబాద్ జంక్షన్ ద్వారా నేషనల్ హైవే మీదుగా ఈ మార్గం ఉంటుంది. మొత్తం 36.6 కిలోమీటర్ల పొడవులో 35 కిలోమీటర్ల ఎలివేట్ చేయబడుతుంది. అలాగే 1.6 కిలోమీటర్ల మార్గం భూగర్భంలో వెళుతుంది. టెర్మినల్ నాగోల్ దగ్గర బయలుదేరుతూ ఉంది. అక్కడ నుండి ఇంపార్టెంట్ నాగోల్ క్రాస్ రోడ్ కావచ్చు, అల్కాపురి కావచ్చు, కామినేని హాస్పిటల్ కావచ్చు, ఎల్బీ నగర్లో కనెక్టివిటీ ఇస్తాము. అక్కడ నుండి మెయిన్ కర్మాన్ ఘాట్, తర్వాత ఓవైసీ హాస్పిటల్, డిఆర్డీఓ, బాలాపూర్ రోడ్, మరలా చంద్రాయన్ గుట్ట దగ్గర ఇది మంచి జంక్షన్ స్టేషన్ చేసి ఎంటైర్ ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ ఇచ్చి ఈ గ్రీన్ లైన్ని ఎక్స్టెండ్ చేస్తాము. అక్కడ నుండి బండ్లగూడ రోడ్, మైలార్దేవ్పల్లి, కాటేదాన్, ఆరాంఘట్, న్యూ హైకోర్ట్, గగన్ పహాడ్, శాతంరాయ్, సిద్ధాంతి, శంషాబాద్ జంక్షన్ తీసుకెళ్ళి అక్కడ నుండి విత్ ఇన్ ద ఎయిర్పోర్ట్ ఏరియా ఎయిర్పోర్ట్ టెర్మినల్కి తీసుకెళ్ళడం జరిగింది. మన ఎగ్జిస్టింగ్ కారిడార్ 5 రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్రామగూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ నియోపోలిస్ మీదుగా బ్లూ లైన్ ను పొడిగిస్తారు. ఎక్స్టెన్షన్ అంటే బ్లూ లైన్ రాయదుర్గ్ ఇక్కడ మైండ్ స్పేస్ జంక్షన్, ఐకేఎస్ జంక్షన్ ఉంది. అక్కడ నుండి ఎక్స్టెండ్ చేసుకొని బయోడైవర్సిటీ జంక్షన్, కాజాగూడ రోడ్కి వస్తాము. కాజాగూడ రోడ్కి వచ్చిన తర్వాత నానక్రామ్గూడ జంక్షన్ ఇదివరకు కూడా ఎయిర్పోర్ట్ అలైన్మెంట్లో ఒక పార్ట్గా ఉంది. ఇదంతా మంచి బాగా డెవలప్డ్ ఏరియా. అక్కడ నుండి నానక్రామ్గూడ నుంచి విప్రో సర్కిల్కి వెళ్ళి ఆ విప్రో జంక్షన్ నుండి వయా దిస్ ఎంటైర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని కవర్ చేసుకుంటా ఓఆర్ఆర్ని టచ్ అయ్యి అక్కడ నుండి మూవీ టవర్స్, దెన్ కోకాపేట్ నియోపోలిస్ వరకు కూడా దీన్ని మొత్తం 11.6 కిలోమీటర్లు, దీన్ని 10 ఎలివేటెడ్ స్టేషన్స్ ఈ కారిడార్లో రాబోతూ ఉన్నాయి. ఇక కారిడార్ 6 ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు గ్రీన్ లైన్ పొడిగింపు. ఎంజీబీఎస్ నుంచి ఈ 7.5 కిలోమీటర్ల లైన్ ఓల్డ్ సిటీలోని మండి రోడ్ మీదుగా దారుల్ షిఫా జంక్షన్, సాలిబండ జంక్షన్, ఫిలక్నమా మీదుగా ప్రయాణిస్తుంది. కారిడార్ సాలార్జంగ్ మ్యూజియం చార్మినార్ నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఈ పేర్లని వాటి చారిత్రక ప్రాముఖ్యత కారణంగా స్టేషన్ పేర్లుగా చేర్చనున్నారు. ఓల్డ్ సిటీ ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుండి దెన్ సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, షాలిబండ తర్వాత అలియాబాద్ కూడా ఒక స్టేషన్ ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఫలక్నామా ఇదివరకు అనుకున్నది. అక్కడ నుండి చంద్రాయన్ గుట్ట మెయిన్ జంక్షన్గా ఇక్కడ ఇది మండి రోడ్. ఇది ఇక్కడ ఉన్నది యాక్చువల్లీ సాలార్జంగ్ మ్యూజియం కానీ చార్మినార్ కానీ ఇక్కడ ఉన్నాయి. దీనికి 500 మీటర్ల దూరంలో సాలార్జంగ్ మ్యూజియం స్టేషన్ తర్వాత చార్మినార్ స్టేషన్ ఉంటాయి. కానీ వీటి యొక్క చారిత్రకమైనటువంటి ఇంపార్టెన్స్ వల్ల వీటికి అదే పేర్లు పెట్టడం జరిగింది. కానీ యాక్చువల్లీ 500 మీటర్స్ అవే ఉండి దాన్ని మంచి బ్యూటిఫుల్ వాక్వే చేసి ఫ్యూచర్లో చక్కటి ఈ ఓల్డ్ సిటీ ఉన్నటువంటి మాన్యుమెంట్స్ అన్నిటికీ కూడా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి కట్టడాలు కానీ ఇతరమైన అనేకమైన ప్రదేశాలను దీన్ని మంచి టూరిస్ట్ హబ్గా తయారు చేసి ఆల్రెడీ మూసీ మ్యాసివ్ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి గారు ఆయన ప్లాన్ చేయడం జరిగింది. ఇవన్నిటినీ కలిపి ఓల్డ్ సిటీకి పురాతనమైనటువంటి షాన్ని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో, ఆ వైభవాన్ని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో దీన్ని కారిడార్ ప్లాన్ చేయడం జరుగుతుంది.
కారిడార్ 7 ముంబై హైవేపై రెడ్ లైన్ పొడిగింపు ప్రస్తుతం ఉన్న మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ప్రారంభించి పటాన్ చెరువు వరకు ఉన్న ఈ 13.4 కిలోమీటర్ల లైన్ అల్విన్ క్రాస్ రోడ్, మదీనాగూడ, చందానగర్, బిహెచ్ఈఎల్, ఇక్టిసాట్ మీదుగా వెళుతుంది. కారిడార్ 8 విజయవాడ హైవేపై ఎల్బీ నగర్ వైపు నుంచి రెడ్ లైన్ పొడిగింపు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఈ 7.1 కిలోమీటర్ కారిడార్ చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీ మీదుగా వెళుతుంది. ఈ పూర్తి ఎలివేటెడ్ కారిడార్లో దాదాపు 6 స్టేషన్లు ఉంటాయి. ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు కారిడార్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. రెడ్ కారిడార్ని ఇటువైపు విజయవాడ వైపు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మియాపూర్ నుండి పటాన్ చెరువు వరకు అటు ముంబై సంగారెడ్డి వైపు అటు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే రాయదుర్గ్ నుండి ఇదంతా కూడా హెవీ ట్రాఫిక్ కంజెషన్ ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ మెయిన్ ఐటీఎస్ ఇండస్ట్రీ ఉన్నటువంటి సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ అంతా ఉన్నటువంటి రాయదుర్గ్ నుండి కోకాపేట్ వరకు, నియోపోలిస్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. సీఎం ప్రత్యేక దృష్టి సారించిన 4th సిటీ మెట్రో కనెక్టివిటీ లైన్ కోసం అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో వినూత్న రీతిలో డీపీఆర్ తయారు చేస్తున్నామని చెప్పారు మెట్రో ఎంటీ. ఈ కొత్త లైన్ డీపీఆర్ మినహా మిగిలిన డీపీఆర్లను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం, 4th సిటీ కోసం కూడా మీరు ప్లాన్ చేయండి. మెట్రో కనెక్టివిటీ ప్లాన్ చేయమంటే అది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ పెదగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్, ఇక్కడ బహదూర్గూడ అని మన ఇంపార్టెంట్ ఏరియా ఉంది. అక్కడ ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. అంతవరకు ఎక్స్టెండ్ చేసి అక్కడ నుండి వయా ఔటర్ రింగ్ రోడ్లో మనకి మీకు ఐడియా ఉంది చాలామందికి, ఒకవైపుని సర్వీస్ రోడ్ ఉంటుంది, అది సిటీ సైడ్ అనమాట. మరోవైపు మనకి మెయిన్ హైవే ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో ఇదివరకే మనము ఓఆర్ఆర్లోనే డెడికేటెడ్ మెట్రో కారిడార్ని ప్లాన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా పెదగొల్కొండ ఎగ్జిట్ నుండి తుక్కుగూడ ఎగ్జిట్ నుండి రావిర్యాల్ ఎగ్జిట్ వరకు వయా ఓఆర్ఆర్ తీసుకెళ్ళి అక్కడ నుండి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ చేయబోతా ఉన్నాము. స్కిల్ యూనివర్సిటీ వరకు ఇదొక 18 కిలోమీటర్లు మొత్తం. వెరసి ఇది 40 కిలోమీటర్స్, 40 కిలోమీటర్లు మనము ఫ్యూచర్ సిటీ కూడా ఎక్స్పాండ్ చేయబోతా ఉన్నాము. మెట్రో కనెక్టివిటీ ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ ఫోన్ లైన్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, మెట్రో లైన్ 2వ దశ పనులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియ, మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఏదైతే మెట్రో రైలు 2వ దశ పనులకు సంబంధించి అయితే డిపిఆర్లు రూపొందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు హెచ్ఎంఆర్ఎం సంస్థకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా దానికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే 2వ దశలో తలబెట్టినటువంటి ఏదైతే ఇప్పుడు మియాపూర్ నుంచి ఇటు పటాన్ చెరువు కానీ, అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు, అంతేకాకుండా ఇక్కడ రాయదుర్గం నుంచి నియోపోలిస్ వరకు, అదేవిధంగా పలు రూట్లకు అయితే ఏదైతే దానికి సంబంధించి ఉందో మొత్తం కూడా దానికి సంబంధించిన ప్రతిపాదనలు అయితే రూపొందించినట్లయితే ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇటు ఎంఐయుడికి సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో చర్చలు కూడా జరపడం జరిగింది. ఏదైతే మనకు ఉన్నటువంటి దానికి సంబంధించిన రూట్లు ఏవైతే ఉన్నాయో ఇటు ఎక్స్టెన్షన్ 2వ దానికి సంబంధించి అయితే 2వ దశ ప్రాజెక్టుల పనుల్లో భాగంగా 24,237 కోట్ల రూపాయల అంచనా అయితే ప్రాథమికంగా డిపిఆర్ రూపొందించడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 4th సిటీని కూడా రూపొందించబోతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో 4th సిటీ వరకు కూడా దీని ఎక్స్టెన్షన్ తీసుకువచ్చేందుకు కూడా ఇటు అధికారులు ఆల్మోస్ట్ ఇటు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిపిఆర్ రూపొందించడం జరిగింది. దానికి కూడా మరొక 8,000 కోట్లు తీసుకొని మొత్తం 32,237 కోట్ల రూపాయల అంచనాతో అయితే ఇటు డిపిఆర్ రూపొందించడం జరిగింది. దీన్ని డిపిఆర్ ను కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపేందుకు తుది మెరుగులు దిద్దుతున్నట్టు కూడా ఇటు మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు మెట్రో రైల్ విస్తరణతో పాటు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ట్రాఫిక్ నియంత్రణ కూడా, అంటే మనకు హైదరాబాద్ లో దినదినం పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉందో ట్రాఫిక్ సంబంధించి వాటిని కంట్రోల్ చేస్తూ కూడా ఇటు మెట్రో రైల్ నిర్మాణం కానీ, అదేవిధంగా ఈ రూట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లయితే అధికారులు చెప్తా ఉన్నారు. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో నిలిచిపోయినటువంటి ఏవైతే ఉన్నాయో ఇటు నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు కూడా
36 కిలోమీటర్ల మేర కూడా ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనేది తీసుకురాబోతా ఉన్నారు. అంతేకాకుండా మనం చూసుకుంటే ఇటు రాయదుర్గం నుంచి కోకాపేట వరకు కూడా మనం నాగోల్ నుంచి కనుక శంషాబాద్ వెళ్ళేటువంటి ఒక రూట్ ను కనుక గమనిస్తే మనకి ఇక్కడ ఎల్బీ నగర్ దాటిన తర్వాత కర్మాన్ ఘాట్, ఓవైసీ హాస్పిటల్, అదేవిధంగా డిఆర్డిఓ, చంద్రాయనగుట్ట, మైలార్దేవిపల్లి, ఆరాంఘర్, న్యూ హైకోర్ట్, శంషాబాద్ జంక్షన్ వరకు కూడా ఇటు నేషనల్ హైవే 44 ను కూడా టచ్ అవ్వకుంటూ ఈ యొక్క రూట్ అయితే 36 కిలోమీటర్ల మేర అయితే ఇటు అధికారులు ఇటు డిపిఆర్ రూపొందించడం జరిగింది. అంతేకాకుండా మనకి ఇప్పుడు కారిడార్ 5 కనుక గమనిస్తే రాయదుర్గం నుంచి ఇటు మెట్రో రైలుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇటు ఇక్కడ నియోపోలిస్ వరకు కూడా దీన్ని కొనసాగించాలంటూ అయితే అధికారులు డిపిఆర్లు రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఓల్డ్ సిటీలో ఇటు ఏదైతే ఎన్జీబీఎస్ బస్ స్టాండ్ నుంచి చంద్రాయనగుట్ట అయితే ఇటు మరొక లైన్ కూడా నిర్మించబోతా ఉన్నారు. దానికి సంబంధించి దారుదీప, సాలిబండా జంక్షన్, పలక్నామా మీదుగా కూడా దీన్ని కూడా నిర్మించడానికి ఇప్పటికే అన్ని రకాలుగా ఇక్కడ క్షేత్రస్థాయిలో డిపిఆర్ రూపొందించడం చేసినట్లయితే అధికారులు. ముఖ్యంగా మనం చూస్తే ఇటు మియాపూర్ నుంచి పటాన్ చెరువు వెళ్లేందుకు కూడా ఇటు అధికారులు అయితే ఇటు ప్రాథమిక డిపిఆర్ ను కూడా రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7 కిలోమీటర్ల మేర కూడా ఇటు వనస్థలం, చింతలకుంట, ఆటో నగర్, ఆర్టీసీ కాలనీ మీదుగా కూడా ఇటు ఇక్కడ హయత్ నగర్ వరకు కూడా ఈ యొక్క మెట్రో రైలుకు సంబంధించినటువంటి ప్రతిపాదన అయితే అధికారులు రూపొందించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 4th సిటీ హైదరాబాద్, అదేవిధంగా సికింద్రాబాద్, సైబరాబాద్ తో పాటు 4th సిటీ కూడా నామకరణం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఉపాధి, అదేవిధంగా వ్యాపార అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు వేస్తున్న క్రమంలో ఈ మొత్తం అన్నింటినీ కూడా కలుపుకుంటూ ఇటు 4th సిటీకి కూడా అంచనా వేసినట్లయితే అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి సీనియర్ మున్సిపల్ సెక్రటరీ దానకిషోర్ తో పాటు సంబంధిత శాఖల అధికారులతో కూడా హెచ్ఎంఎల్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ప్రాథమిక రిపోర్ట్ అయితే అంచనా వేసినటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ప్రియా. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.